హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. పిల్లల్లో రెగ్యులర్గా దగ్గు, జలుబు, జ్వరము, కడుపులో నొప్పి, నులిపురుగుల సమస్య ఇలా చూస్తూ ఉంటాం కదండి. వీటన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ ఈ చిట్కా అండి. ఇది మా అమ్మమ్మ గారు చేసేవారు. దీనికి ఒక 5-6 మిరియాల గింజలు, సొంటి ముక్క 1/2 ఇంచ్, వాము ఫుల్ టేబుల్ స్పూన్ ఇవన్నీ తీసుకోవాలి. తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. సొంటి దంచుకుందామని దంచుకుంటున్నాను, నలగదు కదా సొంటి తొందరగా, అందుకని చెప్పని. ఊరికే జస్ట్ అలా రోట్లో వేసుకొని దంచుకుంటేనే చక్కగా నలిగిపోయిద్దండి సొంటి అనేది. సొంటి వల్ల మనకి కడుపుబ్బరము, గ్యాస్, నులి పురుగుల సమస్యలు తగ్గుతాయి. మిరియాలు దగ్గు, జలుబును తగ్గిస్తాయండి. ఇంకా వాము డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇదంతా కూడా మిక్సీ కొట్టిన నాకంత మిక్సీ అయినట్టు అనిపించలేదు, మెత్తగా లేదని మళ్ళీ రోట్లో వేసుకొని దంచుకున్నాను. చాలా మెత్తగా దంచుకోవాలండి, స్మూత్గా ఉండాలి, ఎందుకంటే పిల్లలు మింగలేరు కాబట్టి. దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకున్నాను. ఈ చిట్కా అనేది వీలైతే వారానికి ఒకసారి పాటించవచ్చండి. అది కూడా పొద్దున్నే పడగడుపున వేయాలి పిల్లలకి. ఏమన్నా తిన్న తర్వాత వేస్తే వాంతులు అయితే ఇబ్బంది కదా, అందుకని. అంత బాగా పనిచేయదు కూడా. చిన్నపిల్లలకైతే వాటర్లో కలిపేసి పోసేసేయండి. నెలల పిల్లలప్పటి నుంచి కూడా చక్కగా పోయొచ్చు. పెద్ద పిల్లలకైతే చిన్న చిన్న ఉండలు తయారు చేసి వాళ్ళకి ఇస్తే చక్కగా నోట్లో వేసేసుకొని మింగేస్తారు. మా పెద్ద బాబుకి ఇస్తున్నాను. 2 ఉండలు చేశాను వాడికి, చిన్నోడికి 2 అని చేశానండి. కానీ పొట్టలో ఉన్నదంతా చక్కగా క్లీన్ అవుతుంది. 2-3 సార్లు మోషన్కి వెళ్తారు పిల్లలు. సెలవు రోజున ఇట్లా చేసి చూడండి, వాళ్ళకి మోషన్స్ అనేవి 2-3 సార్లు అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ నులి పురుగులు, దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటి సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయండి వాళ్ళకి. డెఫినెట్గా మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ చిట్కాని షేర్ చేయండి. రెండోసారి మింగుతున్న చిన్న బాబుకి అయితే కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.